నా స్క్రీన్ వస్తుందా అండి? Yes, sir. ఓకే. ఓకే. సో ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంకొంచెం బేసిక్స్ ఇంకొన్ని తెలుసుకుందాం. తర్వాత వాట్ అన్న తర్వాత స్టెప్లోకి అంటే లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు తెలియకుండా మనం ముందుకు వెళ్ళిపోవద్దు. సో మామూలుగా మార్కెట్లో మనకి ఈసీసీ హనా రెండు ఉన్నాయి కదా, రెండు వర్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఎస్ఏపిలో ఈసీసీ హనా అనే రెండు వర్షన్స్ ఉన్నాయి. అంటే నథింగ్ బట్ లైక్ మీకు విండోస్ వర్షన్స్ ఏమున్నాయి, విండోస్ లో వర్షన్స్ ఏమున్నాయి, మీరు యూజ్ చేసిన విండోస్ కంప్యూటర్ లో ల్యాప్టాప్ లో 7, 8, XP, 10 and 11 కదా, ఇలా కదా ఉంది. సో ఎస్ఏపిలో కూడా వర్షన్స్ ఉన్నాయి. 4 నుంచి స్టార్ట్ అయ్యి 4.5, 5, 6 ఓకే. 6 తర్వాత వాడు ఏం చేశాడంటే 6.0 తర్వాత ప్యాచెస్ అంటే ఈహెచ్పి ప్యాక్స్, ఎన్హాన్స్మెంట్స్ ప్యాక్స్ అని చెప్పేసి రిలీజ్ చేశాడు. ఈహెచ్పి ప్యాక్స్ అంటే ఈహెచ్పి ప్యాక్ 1, 2, 3, 4, 5, 6 ఇలా రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత దీన్ని ఆపేసి హనా వర్షన్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. హనా వర్షన్ అంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే 7 తర్వాత 8 తర్వాత ఎక్స్పీ, దీనికి మధ్యలో నాకు తెలిసి ఒక విస్టానో ఏదో ఉండే. ఓకే, ఇలా అందులోనే మళ్ళీ చిన్న వర్షన్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఎక్స్పీ విస్టా దగ్గరగా ఉంటాయి, కాకపోతే విస్టా ఫెయిల్ అయింది, ఎక్స్పీ పాస్ అయింది ఇక్కడ మార్కెట్ లో. సో ఎనీహౌ, సో ఎలా అయితే ఇక్కడ ఈసీసీలో వర్షన్స్ ఉన్నాయో హనా కూడా అలానే రిలీజ్ చేశాడు. అంటే ఈ వర్షన్ ఇక్కడతో ఆపేసి ఇట్స్ న్యూ వర్షన్ ఇక్కడ నుంచి, ఈ వర్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ వర్షన్ 2018 తర్వాత న్యూ లైసెన్సెస్ లేవు, క్లోజ్ చేసేసాడు. ఎవరైనా సరే నేను ఈసీసీలో ఇంప్లిమెంట్ చేశాను 2018 అంటే వాడు ఫేక్ అని అర్థం. అంటే యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ గా నాకు తెలుసు అది చెప్పకూడదు. 2018 తర్వాత నేను ఇంప్లిమెంట్ చేశాను, ఎక్కడ చేసావు అంటే ఈసీసీలో చేశానంటే రైట్ బాబు వెళ్ళిపో. ఎందుకంటే ఎస్ఐపి 2018 తర్వాత లైసెన్స్ ఇవ్వడం ఆపేసింది. లైక్ 2000 మీకు గుర్తుందా, 2007 అనే వర్షన్ కి ఇది బాగా పాపులర్ అయిన వర్షన్ కదా మార్కెట్ లో. ఇది చాలా పాపులర్ అయింది. మైక్రోసాఫ్ట్ కి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాఫిట్ తీసుకొచ్చిన వర్షన్ ఇది 2007 అనేది. ఈ 2007 ని రీసెంట్ గా వాడు అప్డేట్ చేసాడు. ఏమని, ఐఎమ్ నో లాంగర్ గోయింగ్ టు సపోర్ట్ కదా. గుర్తుందా ఎవరికైనా? చదువుతారా టెక్ న్యూస్? ఇది కుదరదు, నేను మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడాలి నాతో. ఇదైతే ఉంటుంది, ఎవరిని పడుకోనివ్వను. నేను అలా ఆన్ చేసి లేకపోతే అలా ఊరుకునేదే లేదు. అలా వదిలేసి కూర్చుంటామంటే నేను ఊరుకోను. ఓకే రైట్. 2011 రిలీజ్ చేసిన తర్వాత 7 కి నేను సపోర్ట్ చేయనని చెప్పేసి మైక్రోసాఫ్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నేను ఏ సెక్యూరిటీ అప్డేట్స్ పంపించను అని, అదే సెక్యూరిటీ అప్డేట్స్ పంపిస్తానని చెప్పాడు. బట్ ఫర్దర్ అప్డేట్స్ అంటే దీంట్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ అప్డేట్స్ కానీ నేను చెయ్యను, పంపించలేను అని చెప్పాడు. అది అఫీషియల్ గా ఓపెన్ చేసి పంపించేశాడు నోట్. సో అలానే ఇక్కడ కూడా అంతే. 2018 ముందు వర్షన్స్ కి ఎస్ ఐఎమ్ దేర్. 2018 తర్వాత నేనే వర్షన్ రిలీజ్ చేయట్లేదు, ఐఎమ్ రిలీజింగ్ న్యూ వర్షన్స్ హనా. బట్ హనా స్టార్ట్ అయింది ఎప్పుడో 2014-15 లో స్టార్ట్ అయిపోయింది ఈ వర్షన్స్ అన్ని. అప్పటి నుంచి ఉంది హనా. కానీ 2018 తర్వాత వాడు అఫీషియల్ గా తీసుకొచ్చాడు బయటికి మార్కెట్ లోకి. ఓకే, ఇది నేను లాంచ్ చేస్తాను, ఇదిగో తీసుకోండి అని చెప్పేసి. అంటే ఇట్స్ న్యూ వర్షన్ హనా అని చెప్పేసి. మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే
ఈ 2018 తర్వాత ఇవాళ 2024 లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ దీనిలో 6 వర్షన్స్ వెళ్ళిపోయాయి. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 4.0 నుంచి 6.0 EHP 1 2 3 4 5 6 లో కూడా సిస్టమ్ ఒకలాగానే ఉంటది. సిస్టమ్కి ఏ మార్పులు లేవు. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న అప్డేట్స్, ఇప్పుడు మీ ఫోన్ లో అయినా సరే మీరు పర్చేజ్ చేసిన తర్వాత వర్షన్స్ అప్డేట్ అయ్యాయి. అప్డేట్ అయిన తర్వాత కూడాను మీ ఫోన్ సేమ్ అలానే ఉంటది. కాకపోతే న్యూ యాప్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని యాప్స్ డిలీట్ అయ్యి ఉండొచ్చు, ఆ యాప్స్ కి డిజైన్స్ మారిపోయి ఉండొచ్చు, ఆ యాప్ ప్రాసెస్ మారిపోయి ఉండొచ్చు. అంతే కదా, ఇవే కదా జరిగాయి. సేమ్ వే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ హనా ఈసీసీలో కూడా అదే జరిగింది. ఇక్కడ హనాలో కూడా ఈ వర్షన్స్, అన్ని వర్షన్స్ మోడిఫికేషన్స్ లో ఈ డెవలప్డ్ సో మెనీ థింగ్స్, కొత్త కొత్త ప్రాసెస్ని, అంటే ప్రాసెస్ ఎన్హాన్స్మెంట్స్, అంటే కొంచెం కట్ చేసుకొని, అంటే ఇంత పెద్ద లెంతీ ప్రాసెస్ చేయకుండా కొంచెం షార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్ని ప్రాసెస్ ని ఒక్కొక్క ఇయర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, ఒక్కొక్క ఇయర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాడు. 2024 ఉంది. అయితే ఇందులో ఇలా 6.0 4.0 ఇలా వర్షన్స్ ఉండవు. దీనికి 2000 ఇయర్ తో వర్షన్స్ ఉంటాయి. అంటే ఒక నిమిషం, ఐ విల్ షో యూ ఇన్ ద లైవ్. వర్షన్స్ లిస్ట్. ఓకే, విల్ గో దిస్. ఇక్కడ చూడండి వెర్షన్స్ లిస్ట్ ఎలా ఉన్నాయి చూడండి. 1801, 1809, 1909, 20 ఇలా. ఒక నిమిషం, వికీ వికీ వికీ. ఓకే, ఇక్కడ చూడండి, చెప్పాను కదా 15, ఇక్కడ మనం అదే రాసుకున్నాం. 15, 14, 15 మధ్యలో స్టార్ట్ అయిందని. సో ఇక్కడ ఏమవుతుందంటే వాడు స్టార్ట్ చేసింది మన వర్షన్తో కాదు, ఫినాన్స్ తో. మనం లేవు దీంట్లో. ఓన్లీ ఫినాన్స్ వర్షన్ రిలీజ్ చేశాడు ఫస్ట్, అంటే ఓన్లీ ఫినాన్స్ కస్టమర్స్ మాత్రమే అని చెప్పేసి. సో తర్వాత 1511, 1610, 1709, 1809, 1909 ఒక సీక్వెన్స్ ఫాలో అవుతారు చూడండి. ఇప్పుడు మనకి యాపిల్ వర్షన్స్ అలానే సీక్వెన్స్ ఫాలో అవుతారు. చూసారు ఎప్పుడన్నా? ఓన్లీ సెప్టెంబర్ లో మాత్రమే అప్డేట్ వస్తుంది. న్యూ ఫోన్ రిలీజ్ అవుతుంది, లేకపోతే న్యూ ఓఎస్ రిలీజ్ అవుతుంది. నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 2 మంత్స్ లో మధ్యలో ఒకసారి ఖచ్చితంగా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. సో అలానే వీడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాడు. 20 ఇక్కడ నుంచి మళ్ళీ మారాడు. అక్టోబర్ 21, ఇది ఎక్కడది? ఇది క్లౌడ్ కాదు, ఇది మనకి, ఇది కూడా ఓకే, ఇది మన వర్షన్ ఆన్ ప్రెమ్. నేను చెప్తాను దీని గురించి, క్లౌడ్ ఏంటో. ఓకే, 20 అక్టోబర్, మళ్ళీ ఇక్కడ నుంచి 20 తర్వాత సీన్ టైం మార్చాడు. ఇక్కడ సెప్టెంబర్ వరకు వచ్చేది, ఇక్కడ నుంచి అక్టోబర్ నుంచి వస్తున్నాడు. 20 అక్టోబర్ అంటే 2010, ఇది 2010 వర్షన్. ఇది 2110, 2110, 2210, 2310 ఈ వర్షన్ పేరు అది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాడు ఇయర్, మంత్ ఇలా రాస్తాడు వర్షన్ పేరు ఎప్పుడైనా సరే. సో ప్రజెంట్ 2310 ఇది నడుస్తుంది ఇప్పుడు. 2410 రాలేదు, ఇంకా మనం ఇంకా రాలేదు అక్కడ దాకా. సో 2310 నడుస్తుంది. రైట్, ఇప్పుడు మనకేంటి, మనం యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనం ఏమేమి చూడాలి ఇక్కడ? ఈసీసీకి హనాకి డిఫరెన్స్ అనేవి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ప్రతిరోజు క్లాస్ లో ఎక్కడైతే చేంజ్ వస్తుందో ఆ చేంజ్ దగ్గర మనం ఒక స్టార్ పట్టుకుంటాం. ఆ పాయింట్ దగ్గర ఆ స్టార్లన్నీ లాస్ట్ లో కౌంట్ చేసుకుంటూ వస్తే మీకు అన్ని డిఫరెన్సెస్ వస్తాయి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎస్డిలో ఈసీసీ కానాకి చాలా తక్కువ చేంజెస్ ఉంటాయి, చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి. కాకపోతే ఈసీసీకి హనాకి నేను చాలా హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే అర్థం కావడం కోసం మాత్రమే దీన్ని షార్ట్ కట్ చేసి మాట్లాడుతున్నాను. ఓకే, ఇందులో మనం కన్సల్టెంట్స్. ఓకే, బిఫోర్ దాట్ విల్ గో ఫర్ సంథింగ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ థింగ్. ఏదైనా ఒక ప్రొడక్ట్ కంపెనీ చెప్పండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ కంపెనీ చెప్పండి.
యాపిల్. యాపిలేనా? ఓకే. యాపిల్ ఈస్ ది కంపెనీ. ఓకే. ఈ కంపెనీలో ఎస్ఏపి ఇన్స్టాల్ చేయాలి. ఎస్ఏపిని ఇన్స్టాల్ చేయాలి. చాలా హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే షార్ట్ కట్ చేసి మాట్లాడుతున్నాను చాలా వరకు. ఇప్పుడు ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సో నార్మల్గా ఇన్ జనరల్గా అయితే ఓకే, దే అప్రోచ్ టు ఎస్ఐపి అనుకుందాం మేబీ. సో ఎస్ఐపి ఇస్ ఏ డైరెక్ట్ కంపెనీ, ఎస్ఐపిని అప్రోచ్ అయ్యారు మేబీ. సో ఇక్కడ ఎస్ఐపి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది, అందుకని నేను దాన్ని చెప్పలేకపోతున్నాను ఇక్కడ. అంటే అదే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఓకే, ఎస్ఐపిని అప్రోచ్ అయ్యారు. ఎస్ఐపి ఏం చెప్తుందంటే, ఓకే యాపిల్ ఏమడిగిందంటే ఎస్ఐపిని వీ నీడ్ టు ఇన్స్టాల్ ఎస్ఐపి ఆన్ అవర్ బిజినెస్ ప్లేస్, ఓకే అని చెప్పారు. ఓకే, అప్పుడు ఎస్ఐపి ఏం చేస్తుందంటే, దే హ్యావ్ ఎ బిజినెస్ పార్ట్నర్స్. ఎస్ఐపికి బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే, ఎవరెవరు అంటే, ఎవరు ఆ బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఐబిఎం, వాట్ ఎవర్, మీరు ఏదైనా కంపెనీ పేరు చెప్పండి నాకు. మార్కెట్లో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్, టాప్ కంపెనీస్ మాట్లాడుతున్నాను. విప్రో, టీసీఎస్, ఓకే, లేకపోతే మహేంద్ర, టెక్ మహేంద్ర, సో ఎవరున్నా వాళ్ళే. వీళ్ళందరిలో అంటే వీళ్ళందరికీ ఉంటుంది. సో వీళ్ళల్లో మేబీ ఆ ఇన్ఫర్మేషన్ ఒక ఇద్దరికో ముగ్గురికో పాస్ చేశాడు అనుకుందాం. మేబీ కస్టమర్ కూడా చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ మేబీ ఐబిఎంకో, టీసీఎస్కో, విప్రోకో పాస్ చేశాడు ఇన్ఫర్మేషన్. ఎస్ఐపి ఏమనంటే యాపిల్ ఈస్ ప్లానింగ్ టు గో ఫర్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. ఓకే రైట్. సో ఇప్పుడు విప్రో, టీసీఎస్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి కొటేషన్ పంపిస్తారు. సో ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. సో ఎవరి ప్రైసింగ్, ఎవరి సర్వీసులు బాగుంటాయో వాళ్ళు తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, ఫైనలైజ్డ్ ఫర్ ద ఐబిఎం. ఐబిఎం ఇస్ ది టాప్ కంపెనీ. సో ద ఐబిఎం కి ఫైనలైజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే, మనం ఇక్కడ ఉంటాం యాజ్ ఎ కన్సల్టెంట్ గా. మనం ఇక్కడ ఉంటాం, ఐబిఎం తో పాటు ఉంటాం. నాట్ ఇన్ ఎస్ఐపి, అంటే ఎస్ఐపిలో కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. నాట్ ఇన్ యాపిల్. యాపిల్ మనకి సంబంధం లేదు. యాపిల్ ఇస్ మనకి యాపిల్ ఈస్ ది క్లయింట్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఓకే, ఐబిఎం లో ఉన్నాం మనం కన్సల్టెంట్ లో. ఓకే, ఇప్పుడు ఎస్ఏపికి యాపిల్ అవుతుంది, క్లయింట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ కస్టమర్ కదా, కస్టమర్ క్లయింట్ ఏదైనా అనుకోవచ్చు. కస్టమర్ క్లయింట్. ఓకే, ఐబిఎం కి యాపిల్ అవుతుంది పార్ట్నర్ అనుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కదా వీడు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, వీడు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అవుతాడు కదా. ఐబిఎం మరి ఐబిఎం కి యాపిల్ ఏమవుతుంది? ఇది ప్రొవైడర్ అవుతుంది, క్లయింట్ అవుతుంది కదా. క్లయింట్ కస్టమరే కదా వాడికి. యాపిల్ ఐబిఎం కి. ఓకే, అంతే కదా. ఐబిఎం కి యాపిల్ ఏమవుతుందని అడుగుతున్నాను. సో ఇంకా వీడిని వదిలేయండి, ఇంకా వదిలేయండి, వదిలేయండి వాడిని, ఇంకా మనమే డైరెక్ట్. ఓకే, ఐబిఎం జస్ట్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ ఐబిఎం వాడు యాపిల్ కి సర్వ్ చేస్తాడు. అంతే, ఎస్ఐపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని యాపిల్ కి ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేయడం అంటే మన విండోస్ 7 ఇన్స్టాల్ చేసినట్టు కాదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇన్స్టాలేషన్ కి. ఓకే, అంటే ఒక ప్రాసెస్ సెట్ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్ చెప్తున్నాను మీకు. ఇన్స్టాలేషన్ అంటే మీరు దాన్ని చిన్నగా మీరని కాదు, అందరికి మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను నేను. ఓకే ఓకే,
ఒక ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 1 to 2 years పడుతుంది. 1 year ఇస్ ద మాక్సిమం, అంటే ఒక పీరియడ్ వచ్చేసి 1 year ఫర్ 1-2 countries, అది మాక్సిమం కూడా. చాలా బిజినెసెస్ 100 countries లో ఉంటారు, వాళ్ళు 120 countries 130 countries లో ఉంటారు బిజినెస్. అలా అందరికి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్క కంట్రీ లెవెల్లో డిజైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక కంట్రీకి నార్మల్ గా ఉన్న సాఫ్ట్వేర్ ని మళ్ళీ అప్గ్రేడ్ చేస్తే దాదాపుగా 300 కోట్లు ఛార్జ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ అప్డేట్ చేయడం కోసం 300 crores 250 crores ఛార్జ్ చేస్తారు. అంటే ఒక డీసెంట్ రెండు డీసెంట్ కంపెనీస్ అయితే. సో హ్యూజ్ కాస్ట్ అది, అంటే మనం అనుకున్నంత స్మాల్ అయితే కాదు అది. అందుకని దే ఆర్ పేయింగ్ హై సాలరీస్ టు ద కన్సల్టెంట్స్. కన్సల్టెంట్లకి పే చేయడానికి కారణం అదే, బికాస్ దే ఆర్ చార్జింగ్ వెరీ హై అమౌంట్ ఫ్రమ్ ది క్లయింట్. అంటే అందులో మనకి ఇచ్చేది పీనట్స్, అది వేరే విషయం. బట్ ఓకే, రైట్. సో ఇప్పుడు ఐబిఎం కి యాపిల్ కస్టమర్ అవుతుంది, కస్టమర్ ఆర్ క్లయింట్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాపిల్ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ఓకే, వాళ్ళ ఎంప్లాయీస్ మనకి, అంటే ఇన్ ద సెన్స్ మనకి ఏమవుతారు, కంపెనీ ఏమో క్లయింట్ అన్నాం, ఏమవుతారు పీటర్, ఏమవుతారు చెప్పాలి. యూజర్స్, కరెక్ట్. మనకి వాళ్ళు మనము వాళ్ళని యూజర్స్ అని పిలవాలి. మనం కన్సల్టెంట్లం కదా, మనం వాళ్ళని యూజర్స్ అని పిలవాలి. ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయబోతున్నారో వాళ్ళందరూ యూజర్సే. ఇందులో మళ్ళీ యూజర్స్ లో కూడా రకాలు ఉంటారు. మళ్ళీ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక డేటా కావాలి, అంటే ఎలాంటి డేటా కావాలి, సేల్స్ సంబంధించిన డేటా కావాలి. ఓకే, మనం ఎస్డి కాబట్టి మనం ఇదే మాట్లాడుకుందాం. సేల్స్ సంబంధించిన డేటా కావాలి. సో ఈ కంపెనీలో, ఏదైనా ఒక కంపెనీలో హైరార్కీ ఇలా ఉందనుకుందాం. చూడండి జాగ్రత్తగా. ఎగ్జిక్యూటివ్లు ఇలా ఉన్నారు. రైట్, వీళ్ళ కింద టీమ్ టీఎల్స్ ఉన్నారు. మేబీ ఇమాజిన్, సో ఇలా పెట్టేద్దాం. వీళ్ళిద్దరికి ఒక టీఎల్, వీళ్ళిద్దరికి ఒక టీఎల్ ఉన్నాడు అనుకుందాం. ఈ టీఎల్ కి ఒక సేల్స్ మేనేజర్ ఉన్నాడు. ఈ సేల్స్ మేనేజర్స్ ఇలాంటి పిక్చర్స్ మళ్ళీ 2, 3 వేసుకోండి ఇక్కడ. అంటే ఇదే రిప్లికేట్ చేసుకుంటే 1, 2, 3 ముగ్గురు ఉన్నాం. సో వీళ్ళందరినీ, అంటే ఇక్కడ ఇంకొక ఎస్ఎం ఉన్నాడు అనుకుంది, అంటే వేరే టీంకి. ఇక్కడ ఇంకొక ఎస్ఎం ఉన్నాడు వేరే టీంకి. ఈ ముగ్గురు ఎస్ఎంలు ఒక జిఎం కి కనెక్ట్ అవుతున్నారు, జనరల్ మేనేజర్ కి. ఈ జనరల్ మేనేజర్ వెళ్ళి డైరెక్టర్కో, సేల్స్ డైరెక్టర్కో, లేకపోతే సిఇఓకు కనెక్ట్ అవుతున్నాడు అనుకుందాం. ఓకే, ఇలా ఉంది సార్, ఇలా ఒక స్ట్రక్చర్ ఉంది. ఇది తెలుసు కదా, ఇలాంటి స్ట్రక్చర్స్, హైరార్కీ స్ట్రక్చర్లు. డోంట్ ప్లీజ్. ఓకే, అందరికి తెలుసు కదా స్ట్రక్చర్స్ అవి. ఓకే, సందీప్, గణేష్, యా. ఓకే, ఒకటి ఇవాళ రేపు కొంచెం టైం పడుతుంది పేర్లు గుర్తుపట్టడం కోసం, మా వాయిస్ బట్టి గుర్తుపట్టడం. సో తర్వాత పేరు పెట్టి గుర్తిస్తాను. ఓకే, రైట్. నా ఇప్పుడు నాకు సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎంత సేల్ అయింది, ఈ 2 months సేల్ ఎంత అని చెప్పి నేను తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని వాల్యూని బట్టి నేను ఎలా డిజైన్ చేయాలో నేను తెలుసుకుంటాను. సో నాకు సేల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఎవరిని అడిగితే నాకు కరెక్ట్ సేల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? సేల్స్ మేనేజర్. ఓకే, సేల్స్ మేనేజర్ రాసాను, ఎస్ఎం టీమ్ లీడర్ అంటున్నారు మీరు. ఓకే, జనరల్ మేనేజర్. ఐమ్ సారీ, ఎంపైర్ కావాలంటే జనరల్ మేనేజర్ అడగాలి, ఎందుకంటే 3 సేల్స్ మేనేజర్స్ ఉన్నారు కాబట్టి. అది ఆలోచించాలి. అదే
సారీ అంటే యాక్చువల్లీ నేను ఒక సేల్స్ మేనేజర్ ఉన్నారు హైరార్కీ అనుకున్నా 3. అదే నేను రాశాను అందుకని. ఈ సేల్స్ మేనేజర్ దగ్గర ఓన్లీ ఈ ఇన్ఫర్మేషనే ఉంటది. yes ఈ సేల్స్ మేనేజర్ దగ్గర ఓన్లీ ఈ ఇన్ఫర్మేషనే వస్తది. ఓకే జనరల్ మేనేజర్ తో నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి, వీడి దగ్గర మొత్తం ఎంత డేటా కనెక్ట్ అయిందో అనేది మొత్తం వాడి దగ్గరే ఉంటుంది డేటా. సో అలా అని చెప్పి నేను సీఓ దగ్గరికి వెళ్ళి కూర్చోలేను కదా, దట్ ఇస్ నాట్ ద రైట్. బికాస్ ఈజ్ ద బిజినెస్ కనెక్టెడ్. ఇతనే వరకే ఇక్కడ వరకే బిజినెస్ కనెక్ట్ అయింది. ఇతని నుంచి మళ్ళీ మేబీ డిఫరెంట్ జిఎంలు ఇతను కనెక్ట్ అవుతారు. మేబీ ఫైనాన్స్ జిఎం, సేల్స్ జిఎం, ప్రాసెస్ జిఎం, మేబీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అడ్మిన్ జిఎం, ఐ డోంట్ నో, డిఫరెంట్. సో జిఎం ఇస్ ద ఎండ్ పర్సన్ కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, వీళ్ళందరూ యూజర్స్ ఏనా? ఒక బిజినెస్ ప్రాసెస్ తెలిసిన వాడు మాత్రం కీ యూజర్ అవుతాడు. యూజర్ కీ యూజర్. నాకు కావాల్సిన మేజర్ ఇన్ఫర్మేషన్ కీ యూజర్ దగ్గర నుంచే రాబట్టుకుంటా. మీ స్ట్రక్చర్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, మీ ప్రాసెస్ ఎలా పోతుంది, అవన్నీ జిఎం చెప్పగలడు. నేను డిజైన్ చేసిన సిస్టమ్ని జిఎంకి ఇస్తే వాడు యూజర్కి ఇచ్చుకొని రెడీ చేసుకుంటాడు, చెక్ చేసుకుంటాడు. కరెక్ట్. సో కొన్ని చోట్ల ఇలా కీ యూజర్స్ కనపడరు మనకంటే. ఇది నేను ఒక టిపికల్ సేల్స్ స్ట్రక్చర్ చెప్పాను కాబట్టి మనకి ఇలా ఉంటుంది. చాలా చోట్ల ఈ కీ యూజర్ తో పాటు బీపీఓలు కూడా ఉంటారు. ఏం చేస్తారు అంటే సేమ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బిజినెస్. ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ ప్రాసెస్ ఓనర్స్ అంటారు వీళ్ళని. నథింగ్ బట్ కీ యూజర్స్ కదా, అదే కదా ఏం మాట్లాడుతుంది కూడా. బిజినెస్ ప్రాసెస్ ఓనర్ జిఎంఏ కదా బిజినెస్ ప్రాసెస్ ఓనర్ ఇక్కడ. సో సమ్ కంపెనీస్ లో బీపీఓలు ఉంటారు, సమ్ కంపెనీస్ లో కీ యూజర్స్ ఉంటారు, ఇలా మల్టిపుల్ యూజర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, సో మీరు దాన్ని నేను కీ యూజర్ అని పెట్టుకోండి. ఎస్ఏపీ కూడా కీ యూజర్ అనే వాడుతుంది. కీ యూజర్స్ ఓకే, కుట్టుకోను. యూజర్స్, కీ యూజర్స్, క్లయింట్, కన్సల్టెంట్. తెలిసిందా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? క్వశ్చన్స్? సార్ ఇప్పుడు మామూలుగా యూజర్స్ కి అంటే యూజర్స్ కి ఉన్న మామూలుగా వాళ్ళకి వీళ్ళకి ఐ మీన్ లైక్ డేటా అనేది అందరికి సేమ్ ఉంటుంది, లేకపోతే జస్ట్ యూజర్ గా మనం యూజ్ చేస్తాం సార్? మన వైపు నుంచే చూస్తున్నాను. నాకు అర్థం అవుతుంది మీరేం మాట్లాడుతున్నాను. మన వైపు నుంచే చూస్తున్నాను నేను. వాళ్ళందరూ ఒకటే పని చేయాలి రోజు. వీళ్ళకి సేల్ చేసుకోవాలి, వీళ్ళని మానిటర్ చేయాలి, వీడికి కావాల్సిన అన్ని బిజినెస్ ప్లాన్స్ అన్ని వీడు అప్లై చేయాలి. వాడి పని వాడు చేసుకుంటాడు, మనకేం సంబంధం లేదు. కాకపోతే నా వైపు నుంచి చూస్తున్నప్పుడు యూజర్స్, కీ యూజర్స్ అని డివైడ్ ఎందుకు చేశానంటే, యూజర్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ ది సిస్టమ్, ఎండ్ సిస్టమ్ యూజ్ చేయబోతున్నారు. అందులో జిఎం కూడా ఉంటాడు, యూజర్స్ లిస్ట్ లో జిఎం కూడా ఉంటాడు. ఈ యూజర్ నేను ఎందుకు అంటున్నానంటే, ఆ బిజినెస్ ప్రాసెస్ అంటే నేను మొత్తం ఉన్న 20 మంది యూజర్ల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేను. ఒకడు ఉంటాడు మెయిన్, వాడి దగ్గరికి వెళ్తే డేటా మొత్తం నాకు వస్తుంది. సో వాడే నాకు యూజర్. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి అంతే నేను అంటుంది. బిజినెస్ ప్రాసెస్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు బాగా, అది అంటే సంథింగ్ లైక్ సూపర్ యూజర్ సార్, అలా ఏమైనా? సూపర్ యూజర్ మళ్ళీ దాన్ని మీరు అటు తిప్పేశారు. సూపర్ యూజర్ కూడా అనండి, ఓకే, నో ప్రాబ్లం. నెట్ ప్రెసెంట్ సూపర్ యూజర్ కూడా అనుకోవచ్చు. సో ఎవరి దగ్గర అయితే కంప్లీట్ డేటా మేజర్ డేటా ఉంటుందో వాళ్ళు సూపర్ యూజర్. జనరిక్ యూజర్ ఇస్ నార్మల్ యూజర్, లైక్ ఎనీబడీ కెన్. అలా కూడా అనుకోండి. ప్రెసెంట్ అది ఫస్ట్ ఆ వ్యూకి వస్తే చాలు. తర్వాత మీకు అర్థమైపోద్ది ఏం జరుగుతుంది అనేది లోపలికి వెళ్ళిన తర్వాత. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? నివేదిత, ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు స్టార్టింగ్ ఈసీసీ హన్నా అని చెప్పారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ఈసీసీ అంటే ఇట్స్ వర్షన్ అని చెప్పేయమంటారా? ఇట్స్ ఎ వర్షన్ అంతే. yes, ఓకే, it is a version, of course it's a version. అంటే అలా చెప్తే సరిపోతుంది సార్, లేకపోతే దానికి డెఫినేషన్ చెప్పి దానికి ఏంటి అనేది ఇండిప్త్ గా నాకు
ఎవ్వరు నాకు తెలిసినంత వరకు మైండ్ కొంచెం ఉన్నవాడు ఎవడు కూడా ఇంటర్వ్యూలో కూర్చొని ఉంటే వాడు ఎవడు ఈసీసీ డెఫినేషన్ అడగడు. ఓకే, ఎందుకు అంటే వాడికి తెలుసు అది ఈసీసీ అనేది ఒక వెర్షన్ అనేది. ఓకే, లేకపోతే మీరు అంతగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కంపోనెంట్. ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కంపోనెంట్. కానీ ఎవరు కూడా ఈసీసీ వర్షన్ హనా వర్షన్ ఏంటి చెప్పు అని చెప్పి అడగరు. అలా ఉండదు. అయితే డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఎలాగో మనం మాట్లాడుకుంటాం. ఓకే సార్. రైట్, నౌ కమింగ్ టు ది ఈసీసీ అండ్ అయినా మళ్ళీ బ్యాక్ వచ్చాను. మనకి తెలిసింది ఇప్పుడు ఈసీసీలో ఏంటంటే కన్సల్టెంట్ కి యూజర్ కి స్క్రీన్ సేమ్ ఉంటది. అంటే ఒకలాగానే కనబడుతుంది స్క్రీన్ ఇద్దరికి. దానిలో ఏంటంటే కన్సల్టెంట్ కి ఒక రకమైన స్క్రీన్ ఉంటుంది, యూజర్ కి ఇంకొక రకమైన స్క్రీన్ ఉంటుంది. ఓకే, యూజర్ స్క్రీన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏం అప్డేట్ అయిందంటే ఫస్ట్ స్క్రీన్ అప్డేట్ అయింది. ఫస్ట్ స్టెప్ లో స్క్రీన్ అప్డేట్ అయింది. ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, యూఐ. యూజర్ ఇంటర్ఫేస్ లో అప్డేట్ అయ్యాయి. ఏంటి ఆ యూజర్ ఇంటర్ఫేస్ అంటే, ఓకే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మాట. మీకు నోకియా ఫోన్ గుర్తుందా? గుర్తుంటుంది అందరూ, తెలుసు కదా. నోకియానో ఏ సింబయాసిస్ ఫోన్ అయినా పర్లేదు, ఏదైనా సామ్సంగ్ నోకియానో ఏదో ఒకటి. అప్పుడు ఇఫ్ యూ వాంట్ టు నో యువర్ బ్యాలెన్స్, మీ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే మీ రీఛార్జ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఎయిర్టెల్ యూజర్ అనుకుందాం, కొంచెం సేపు ఎయిర్టెల్ ఏదో ఒకటి. ఓకే, వాట్ యు మేబీ మీరేం చేస్తారు ఇక్కడ ఇన్ జనరల్ గా? చెక్ చేస్తాం సార్ బ్యాలెన్స్ 199. ఏంటండి చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తారు అది నేను అడుగుతుంది. ముందు కోడ్ ఉండేది, స్టార్ 123 సంథింగ్ కోడ్ ఉండేది. కోడ్ కదా, కోడ్ ఇది కోడ్ కదా, ఇది కోడ్ ఇది. ఒక కోడ్ ఎంటర్ చేస్తే మీకు డేటా బయటకు వస్తుంది కదా. వెరీ సింపుల్. మనం ఒక కోడ్ ఎంటర్ చేస్తే డేటా చూపిస్తుంది మనకి. ఆ డేటాలో ఉంటుంది సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఈస్ గివింగ్ మేబీ మీరు ఇంకో కోడ్ కొడితే ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇంకొక కోడ్ కొడితే ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంకొక డేటా బయటకు వస్తుంది. ఆ డేటా ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు, ఓకే ఆ డేటాలో ఏం రాస్తుంది అంటే, ఆ ఇన్ఫర్మేషన్ లో ఏం రాస్తుందంటే పలానా బ్యాలెన్స్ ఎంత ఉంది, పలానా వ్యాలిడిటీ ఇంతవరకు ఉంటుంది అని చెప్పి రాసుంటుంది. ఇట్స్ కోడ్ బేస్డ్, వెరీ క్లియర్ కదా. ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్ లో న్యూ ఆండ్రాయిడ్ వర్షన్, న్యూ యాపిల్ వర్షన్, మేము ఏదైనా అనమాట. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఫోన్ లో ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ తెలుస్తుంది? త్రూ యాప్స్. డైలింగ్ 199 ఉంది. డైరెక్ట్ గా యాప్ ట్రై చేస్తున్నారు మీరు, ఈ కోడ్ కొట్టడం మానేశారు మీరు. కరెక్టా కదా? కోడ్లు ఎంటర్ చేయడం మానేశారు ఇప్పుడు. డైరెక్ట్ గా జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యాప్కి వెళ్ళిపోతున్నారు, యాప్ ఓపెన్ చేస్తున్నారు. యూఆర్ నోయింగ్ బ్యాలెన్స్ మోర్ దెన్, అంటే బ్యాలెన్స్ కన్నా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు, ఎవ్రీథింగ్. సో అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ తెలుస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్ గా ఇలానే ఎస్ఏపీలో కూడా ఉంటుంది. ఇదే పెట్టుకోండి, ఎగ్జాక్ట్ గా ఎస్ఏపీలో కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ యూజరు ఇంతకు ముందు కోడ్స్ ఎంటర్ చేసి ప్రాసెస్ రన్ చేసేవాడు. ఒక్కొక్క కోడ్ ఎంటర్ చేసి ఒక్కొక్క సినారియో రన్ చేసేవాడు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం వెళ్ళాం కదా, ఇది బిజినెస్ యూనిట్ అనుకుందాం. అంటే మేబీ వాడు బిజినెస్ చేస్తున్న యూనిట్, ఇది వాడు అవుట్లెట్ అనుకోండి. అవుట్లెట్ అంటే ఏదైనా షాప్, వాడు అవుట్లెట్. ఇక్కడికి నాలంటూ కస్టమర్ వెళ్ళాడు. వాడు ఏం చేస్తాడు? వెళ్ళగానే నా డీటెయిల్స్ తీసుకొని రికార్డ్ చేసుకుంటాడు కదా, కరెక్ట్? నా డీటెయిల్స్ తీసుకొని నా పేరు మీద ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటాడు సిస్టమ్ లో, అంటే పలానా పర్సన్ విజిట్ చేశాడు అని. సో
కరెక్ట్. ఇన్ జనరల్ గా చెప్తున్నాను అంటే రెగ్యులర్ గా మీరు వెళ్ళి మనం మామూలుగా మనం మాట్లాడుకునే స్టోర్ కాకుండా ఒక అపోలోకి వెళ్ళినా కూడా అదే ఉంటుంది. అపోలో వెళ్ళాం మెడికల్ ఫార్మసీ, మెడికల్ ఫార్మసీ ఢిల్లీ కాల్. ఆటోమొబైల్ కంపెనీస్ లో వెళ్తే ఇలా డేటా రికార్డ్ చేస్తారు మీ దగ్గర నుంచి. ఈ కార్ షోరూమ్ కో బైక్ షోరూమ్ కో వెళ్తే మీ దగ్గర నుంచి ఫస్ట్, లేకపోతే ఏ ఇన్సూరెన్స్ కంపెనీకో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఫస్ట్ పక్కన పెట్టుకుంటాడు, తర్వాత మాట్లాడతాడు. సో అంటే ఫస్ట్ ఏదో సరే ఎనీహో డేటా రికార్డ్ చేసుకున్నాను అనుకున్నాం. ఆ డేటా రికార్డ్ చేయడం కోసం he has to use a code ఫస్ట్ సిస్టమ్ లో. ఆ కోడ్ అంటే పర్టికులర్ గా కస్టమర్ రికార్డ్ ని సేవ్ చేయాలి అంటే ఒక కోడ్ ఉంటుంది. ఓకే, వాడికి సేల్ చేయాలి అంటే ఇంకో కోడ్ ఉంటుంది. వాడికి ఐటమ్ డెలివరీ చేయాలంటే ఇంకో కోడ్ ఉంటుంది. ఇలా ఉంటుంది ప్రాసెస్ ఈసీసీలో. హనాలోకి వచ్చేసరికి డైరెక్ట్ గా యాప్ ఉంటుంది. యాప్ ఉంటుంది, ఆ యాప్ క్లిక్ చేయడమే పని. లోపల మళ్ళీ ఒక ఎంట్రీ షీట్ వస్తుంది, ఆ ఎంట్రీ షీట్ ఎంటర్ చేస్తాడు, సేవ్ కొట్టేస్తాడు, అంతే. నో కోడ్స్ గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదు ఇంక ఇక్కడ. ఓకే, యూ వాంటెడ్ టు బై కస్టమర్ ప్లానింగ్ టు బై ఐటమ్, ఓకే గో ఫర్ అనదర్ యాప్. పర్చేజ్ అనే ఒక సేల్ అయిన ఐటమ్ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్స్ మనం మాట్లాడుకుందాం. ఆ యాప్ ఓపెన్ చేస్తాడు, వీళ్ళు ఓపెన్ ద సేల్స్ ఆర్డర్స్. నెక్స్ట్ యాప్ డెలివరీ యాప్ ఉంటుంది, డెలివరీ యాప్ మీద ప్రెస్ చేస్తాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాడు. ఇక్కడేమో కోడ్ ఎంటర్ చేస్తాడు, అది డిఫరెన్స్. ఓకే, ఇది యూజర్ సైడ్, మన సైడ్ కాదు, ఇది యూజర్ సైడ్ అంటే మనకి కూడా తెలియాలి. కన్సల్టెంట్ సైడ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ స్క్రీన్ సేమ్. కన్సల్టెంట్ కి బ్యాక్ ఎండ్ స్క్రీన్ సేమ్, ఏమీ మార్చలేదు. అదే గుడ్ థింగ్ యాక్చువల్గా. నేను చెప్తున్నాను మీకు, అదే గుడ్ థింగ్. కన్సల్టెంట్ కి ఈసీసీలో ఎలా అయితే వాడామో హనాలో కూడా అలానే వాడాలి, అలానే వాడుతున్నాం. బ్యాక్ ఎండ్ స్క్రీన్ ఇదే ఉంటుంది ఇద్దరికి. ఇక్కడ అంటే ఈసీసీలోను హనాలోను బ్యాక్ ఎండ్ స్క్రీన్ అంటే యాజ్ ఎ డెవలపర్ గా మీకు బ్యాక్ ఎండ్ చూసే స్క్రీన్ సేమ్ ఉంటుంది, ఏమీ మార్పు ఉండదు. యూ హ్యావ్ టు యూస్ కోడ్స్ అండ్ యూ హ్యావ్ టు ఎంటర్. ఫ్రంట్ ఎండ్ మాత్రమే యూజర్ కి కోడ్స్ తీసేసి యాప్స్ పెట్టాడు. క్లియర్ సార్? ఒక చిన్న క్వశ్చన్, యూజర్ కి కన్సల్టెంట్ కి తేడా ఏంటి సార్? యూజర్ అంటే సంబడి అవుట్ సైడ్ ఎస్ఏపి, అంటే డైలీ యూసేజ్ ఉండని అతను. అయితే మీరు ఇందాక క్లాస్ లో లేరు. ఓకే, కన్సల్టెంట్ హూ ఇస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది ఎస్ఏపి, హూ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ద ఎస్ఏపి. యూజర్ గోయింగ్ టు యూజ్ ద ఆ పర్టికులర్ ఎస్ఏపి అంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని. ఇప్పుడు విండోస్ 7 ని నేను వాడుతున్నాను, విండోస్ 10 నేను వాడుతున్నాను, ఐఎమ్ ద యూజర్. విండోస్ లో ఉన్న వర్క్ చేస్తున్న ఎంప్లాయీ ఎవరైతే దీన్ని డెవలప్ చేశాడో వాడు డెవలపర్, వాడు కన్సల్టెంట్. ఓకే అండి. ఎవరికి ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఎనీ క్వశ్చన్స్? అంటే ఇప్పుడు మనం ఆ ఇంప్లిమెంట్ ఏదైతే చేస్తున్నామో అది ఇయర్స్ అవుతుంది కాబట్టి, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IBM లో పనిచేస్తున్నాను అనుకో సార్ కన్సల్టెంట్. సో అది వాళ్ళ ఇప్పుడు కస్టమర్ కి మనం ఎన్ని అంటే అది మనం జస్ట్ ఇన్స్టాల్ చేయడానికి మాత్రమే పనిచేస్తామా సార్ IBM లో ఉంటే? ఓకే, ఇందులో నాట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ అండి, దీంట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే అది మనం ఇప్పుడే చెప్తే చాలా హెవీ అయిపోతుంది చెప్పి నేను కట్ చేశాను అక్కడతో. యాక్చువల్ గా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్, మళ్ళీ ఆ సపోర్ట్ లో మళ్ళీ చిన్న స్మాల్ ఇంప్లిమెంటేషన్స్ వస్తాయి. అంటే మేబీ కస్టమరు ఇప్పటి వరకు ఏపీలో బిజినెస్ ఉంది అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఉంది, ఈస్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ టు తెలంగాణ స్టేట్. ఓకే, తెలంగాణలో ఈ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్. ఓకే, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఈజ్ అ న్యూ బిజినెస్ ఏరియా కదా, ఇది కొత్తది. సో దీనికి సంబంధించిన సెటప్ అంతా సిస్టమ్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే హీ కెన్ రన్ ద బిజినెస్. సో మళ్ళీ ఈ సెటప్ ను మళ్ళీ మనమే రెడీ చేయాలి.
సార్ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు యూజర్ పార్ట్ వచ్చేసి వాళ్ళు దాంట్లో ఇంటర్నల్ గా మామూలుగా కంపెనీకి సంబంధించి వాళ్ళు చూసుకుంటా ఉంటారు అంతే కదా సార్? ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఓకే చెప్పండి. మీ మొబైల్లో ఓకే మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ ని మనం యూజ్ మాత్రమే చేయగలం కదా, yes sir. ఎస్ సార్. అంతే. దానికి అంతకు మించి మనం ఏం చేయలేం. మనకు ఒక బ్యాంకింగ్ యాప్ ఉంది అనుకుందాం. ఓకే, ఒక బ్యాంక్ యాప్ ఉంది. దాని ద్వారా మీరు మీ స్టేట్మెంట్ తెలుసుకుంటున్నారు, మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ చూస్తున్నారు, మీ బిల్స్ ఏమైనా ఉంటే పే చేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంతే. మీరు జస్ట్ అక్కడ ఉన్న ఆప్షన్ యూజ్ చేసుకొని చేస్తున్నారు అంతే తప్ప మీకు ఏం కావాలో అలా డిజైన్ చేసుకొని ఆ పాయింట్ అక్కడ పెట్టేసుకొని మీరు చేయట్లేదు. సార్ అక్కడ అట్లాంటి టైంలో మనం యూజర్ ఎవరైతే అది యూజ్ చేస్తున్నారో వాళ్ళు కన్సల్టెంట్ కిందకి వస్తారు అంతే కదా సార్? ఆ యాప్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు డెవలపర్ అంటున్నాం కదా మామూలుగా. అవును సార్. ఆ డెవలపర్సే మనం. ఇప్పుడు మనము డెవలప్ చేస్తామా లేకపోతే డేటా అనాలిసిస్ చేస్తామా వాళ్ళ కోసం? ఓకే, మొత్తం అంతా డెవలపర్స్ మనమా? నాకు అర్థం అవ్వలేదు సార్. డెవలప్స్ కాదు. వన్ మినిట్. ఎందుకంటే నేను 2 ఐటీల్ని మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. అంటే మంది వేరు, అంటే మన ప్రాసెస్ మన ఈఆర్పి ఐటీ వేరు, యాక్చువల్ గా రెగ్యులర్ గా ఉండే ఐటీస్ వేరు. నేను ఊరికినే మీకు అర్థం అవుతుందని చెప్పేసి యాప్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, యాప్ ని డెవలప్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలి. ఎవరైనా డెవలప్ చేస్తేనే ఇంకొకళ్ళు యూజ్ చేసుకోగలరు కదా. అవును. దానికి డెవలపర్ కావాలి, దానికి కోడింగ్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే యాప్ ఆల్రెడీ డెవలప్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ డెవలప్ చేసింది, ఎస్ఐపి డెవలప్ చేసేసింది. దాన్ని ఒక బిజినెస్ ప్రాసెస్ లోకి, అంటే ఈఆర్పి అనేది ఒక సొల్యూషన్. అడాప్ట్ చేయాలి. ఏంటి సార్? అదే బిజినెస్ కి అడాప్ట్ చేయాలి. ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాన్ని. ఒక నిమిషం నేను చెప్తాను. విండోస్ 10 అనేది లేకపోతే విండోస్ 11 అనేది ఒక అప్లికేషన్ కదా. yes sir. విండోస్ 11 ని విండోస్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఫినిష్డ్. ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నా ల్యాప్టాప్ లోకి ఈ విండోస్ 11 ని నేను ఇన్స్టాల్ చేయాలి. ఓకే, నేను ఇన్స్టాల్ చేయలేను అనుకుందాం. సో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చాను. ఎవరైతే యాప్ ని ఇన్స్టాల్ చేయగలడో ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వాడు నన్ను క్వశ్చన్స్ అడుగుతాడు. దేనికోసం నువ్వు వాడబోతున్నావు? ఇమాజిన్ ఇట్ ఈస్ మై పర్సనల్ యూస్. ఓకే, మీరు వచ్చారు ఇక్కడ పక్కనే. మీరు దేనికోసం వాడబోతున్నారు? నేను బిజినెస్ యూస్ కోసం వాడుతున్నాను. మీరు పర్సనల్ యూస్ కోసం. చూడండి, నేను ఇక్కడ కన్సల్టింగ్ చేస్తున్నాడు ఈ ఎక్స్పర్ట్, అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకే, పర్సనల్ యూస్ కోసమా? ఓకే రైట్. పర్సనల్ యూసేజ్ లో అంటే మీరు పర్సనల్ యూస్ లో బిజినెస్ పర్పస్ కోసం వాడుతున్నారా మళ్ళీ, లేదా ప్యూర్ గా పర్సనల్ యూస్ కోసం వాడుతున్నారా? ప్యూర్ పర్సనల్ యూసేజ్. ఓకే, ఇక్కడ వీడు బిజినెస్ ఆడుతున్నాడు. ఎంతమంది యూజర్స్ ఈ సిస్టమ్ మీద లాగిన్ అవ్వబోతున్నారు? ఒక 10 మంది. ఓకే గుడ్, అలా ఉంచండి. చూడండి, ఇద్దరికి డిఫరెన్స్ మాట్లాడుతున్నాను మళ్ళీ. ఓకే, పర్సనల్ యూస్ అన్నారు. అన్న తర్వాత ఇన్స్టాల్ చేస్తూ మీరు ఎక్సెల్ మీద కానీ లేకపోతే పీడిఎఫ్ మీద కానీ వర్క్ చేస్తారా? ఎస్. ఓకే, దీస్ ఆర్ ద యాడ్ ఆన్స్ ఫర్ యూ. ఇదిగో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీరు ఎక్సెల్ యాప్ ఓపెన్ అవుతుంది మీకు. ఇందులో మీరు పీడిఎఫ్ చూడాలనుకుంటే పీడిఎఫ్. ఓకే, మీరు మ్యూజిక్, పాటలు, సినిమాలు చూస్తారా? ఓకే, దిస్ ఇస్ ద ప్లేయర్, మూవీ ప్లేయర్. సో దీన్ని ఇన్స్టాల్ చేయించుకోవాలి మీరు. సో ఇవన్నీ చెప్పించేసి మీ సిస్టంలోకి లాగిన్ ల్యాప్టాప్ లోకి ఇన్స్టాల్ చేస్తున్నాడు వీడు, ఈ ఎక్స్పర్ట్. ఆల్రెడీ ఉంది సాఫ్ట్వేర్ ఉంది. మీ ప్రాబ్లం ఏంటి, మీకేం కావాలి, మీ ప్రాసెస్ ఏంటి, మీరు దేనికోసం వాడబోతున్నారు, మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ల్యాప్టాప్ లో ఉన్న ప్రాసెస్లు ఏంటి తెలుసుకొని వాడి కొత్త ల్యాప్టాప్ ని మీకు రెడీ చేసిస్తున్నాడు. ఇక్కడ కన్సల్టెంట్ ఉంటాడు. ఓకే, ఇక్కడ ఎక్కడో డెవలపర్ ఉన్నాడు, వాడితో మనకి సంబంధం లేదు. అసలు వాడు ఎవడో కూడా మనకు తెలియదు. వాడిని వదిలి ఆ సాఫ్ట్వేర్ రెడీగా ఉంటది.
వీడు ఆ బిజినెస్ ప్రాసెస్ ని అర్థం చేసుకొని ఏది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ప్రాసెస్ ని ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాసెస్ ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఉన్న కన్సల్టెంట్ చెప్తాడు. అయితే ఈ కన్సల్టెంట్ కి మన దగ్గర ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సేల్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మిన్, లేకపోతే లాజిస్టిక్స్, లేకపోతే ఏదైనా ఉన్నాయండి, ఇంకా హెచ్ఆర్, ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఒక్కొక్కడికి ఒక్కొక్క కన్సల్టెంట్ ఉంటాడు. సేల్స్ కన్సల్టెంట్ మాత్రమే ఉంటాడు. మనం సేల్స్ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్. ఎఫ్ఐకి ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉంటారు. ఓకే, మెటీరియల్ మేనేజ్మెంట్ కి ఎంఎం కన్సల్టెంట్ ఉంటాడు, హెచ్ఆర్ కి హెచ్ఆర్ కన్సల్టెంట్ ఉంటాడు. అంటే వాడికి మాత్రమే ఆ బిజినెస్ ప్రాసెస్ తెలుసు. మనం ఏం చేయాలి? we try to understand ది కస్టమర్స్ బిజినెస్. ఏం చేస్తున్నాడు వాడు? ప్రొడక్ట్ రెడీగా ఉంది, కస్టమర్ వస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? ఫస్ట్ వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడా, లేదా డైరెక్ట్ గా అమ్ముతున్నాడా? ఓకే, ఒక స్టెప్, ఒక ప్రాసెస్. అది తీసుకున్న తర్వాత కస్టమర్ ఏం చేస్తున్నాడు? కస్టమర్ ఆ ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత ఎప్పుడు డెలివరీ చేస్తున్నాడు, ఎలా డెలివరీ చేస్తున్నాడు, బిల్లింగ్ ఎలా చేస్తున్నాడు, లేకపోతే ఆ ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చాడు, రిటర్న్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఎలా రిటర్న్ ఇచ్చాడు, రిటర్న్ ఇస్తే వీడేం చేస్తున్నాడు, దాని ప్లేస్ లో కొత్త ప్రొడక్ట్ ఇస్తున్నాడా, డబ్బులు ఇచ్చేస్తున్నాడా, ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడు దీన్ని? ఓకే, రిటర్న్ ఇవ్వండి. డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాడు వీడి దగ్గర, కస్టమర్ దగ్గర నుంచి ఛార్జెస్ ఎలా వసూలు చేస్తున్నాడు, వీడికి మెటీరియల్స్ ఎలా దొరుకుతున్నాయి. సో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ పనిలే. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి, మన బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, నాకు ఒక ఫీవర్ వచ్చిందని చెప్తున్నాను. ఎందుకు వచ్చింది అంటే, ఏమేం చేసావో ముందు అడుగుతాడు. ఫస్ట్ లాస్ట్ వీక్ ఎటు వెళ్ళావు, ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఇలా ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ అడిగిన తర్వాత మీకు ప్రిస్క్రిప్ట్ మెడిసిన్ రాసిస్తాడు. అంటే ఓకే, ఇదైతే సూట్ అవుతుంది నీకు అని చెప్పేసి. సో మీరు కూడా అంతే, వీ హ్యావ్ ఎ రెడీ అప్లికేషన్, సాఫ్ట్వేర్ రెడీగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏది సూట్ అవుతుందో, ఏ ప్రాసెస్లు మన దగ్గర మనం ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ సినారియోలు నేర్చుకుంటాం స్టార్టింగ్ లో. అంటే 20 డిఫరెంట్ ప్రాసెస్లే ఉంటాయి. అందులో ఏ ప్రాసెస్ కస్టమర్ సెట్ అవుతుందో దాన్ని ఇన్స్టాల్ చేయాలి, అంటే వాడికి ఇంప్లిమెంట్ చేయించాలి. ఆల్రెడీ ఉంటుంది అది సిస్టంలో, ఆల్రెడీ అవన్నీ ఉంటాయి. వాడికి ఈ ప్రాసెస్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి చూపించాలి. ప్లస్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి, కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేస్తేనే ఒక సీక్వెన్స్ లో పనిచేస్తుంది. నార్మల్ సిస్టంలో ఏంటంటే ఏ బాక్స్ ఆ బాక్స్ ఇలా విడివిడిగా ఉంటాయి. సో మీరేం చేయాలి, వీటన్నిటి ఒక సీక్వెన్స్ లో కలపాలి. అది కాన్ఫిగరేషన్. ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, మనం ఏం డెవలప్ చేయం. ఓకే, వాడు కొత్త ప్రాసెస్ అడిగాడు, మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా డాట్ కావాలన్నాడు. ఓకే, విల్ టేక్ ద అబాప్ హెల్ప్. అబాపర్ అని చెప్పేసి మనకు ఒక డెవలపర్ ఉంటాడు మధ్యలో. మళ్ళీ అబాప్ ఇదే డెవలపర్ టీమ్, ఇది పాటే ఉంటారు మళ్ళాగానే కన్సల్టెంట్. వాడు కూడా వాడికి చెప్తాం, అరే బాబు ఇక్కడ మధ్యలో ఒక డాట్ కావాలంట, అంటే ఒక కొత్త ఫీల్డ్ కావాలి, లేకపోతే ఒక కొత్త స్క్రీన్ కావాలి. ఓకే, ఐ ఇంప్లిమెంట్. వీడు ఇంప్లిమెంట్ చేస్తాడు, మనం దాన్ని మళ్ళీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే చెప్పినంత సింపుల్ గా కనపడదు, బట్ అర్థం చేసుకోవడం కోసం ఓవర్ వ్యూ చెప్తున్నాను అంతే. అర్థమైందా నవ్య? నివేదిత, సారీ. ఓకే, I'll show the differences. Both screens చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళాక. సో ఫస్ట్ మనం ఇక్కడ రెండిట్లోనూ కన్సల్టెంట్ కి బ్యాక్ ఎండ్ స్క్రీన్ సేమ్ అని చెప్తున్నాను. రెండిట్లోనూ కన్సల్టెంట్ కి బ్యాక్ ఎండ్ స్క్రీన్ సేమ్. సో అంటే మనం కాన్ఫిగర్ చేసే స్క్రీన్ సేమ్. మనం వెనక కాన్ఫిగర్ చేస్తేనే ఫ్రంట్ ఎండ్ లో యూజర్ కి ఆ ప్రాసెస్ రన్ అవుతుంది. మనం వెనక కాన్ఫిగర్ చేయకపోతే ఫ్రంట్ ఎండ్ లో యూజర్ కి రన్ అవుతుంది. డెవలప్ చేసిన బాక్సులన్నిటిని తీసుకెళ్లి మనం నీట్ గా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టాలి. అప్పుడు మాత్రమే సీక్వెన్స్ లో వెళ్తుంది ప్రాసెస్ అంతా. ఎనీ డౌట్స్ ఇక్కడ? ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ ఇక్కడ? Shall I move? Yes.
SAP, ఓకే, ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ఇంకా. ఓకే. ఓకే సార్. SAP ఆర్కిటెక్చర్. SAP ఆర్కిటెక్చర్ ఎలా పనిచేస్తుంది, అసలు SAP సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఐ విల్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ విల్ కంటిన్యూ దట్. మీ అందరి ఇంట్లో టీవీ ఉందా? ఎస్ సార్. ఓకే, ఇవాళ రేపు అన్ని స్మార్ట్ టీవీలే కదా, అన్ని Yes. యాప్స్ ఉంటాయి. అమెజాన్, ఓకే, హాట్స్టార్, ఆహా, ఇవేవో ఉన్నాయి. ఓకే, ఆహాలో ఏదో కొత్త మూవీ వచ్చింది. ఓకే, సంథింగ్ ఏదో కొత్త మూవీ వచ్చింది. ఇప్పుడు ఆ మూవీ నేను చూద్దాం అనుకుంటున్నాను. సో నేను నా రిమోట్ యూస్ చేసి ఈ యాప్లోకి వెళ్ళి ఆ మూవీ మీద ప్లే చేయగానే మూవీ ప్లే అవుతుంది. అంటే ఆ మూవీ ఎక్కడుంది? హలో, ఆహా యాప్లో ఉంది కదా. అంటే నా టీవీ లోపల ఉందా ఆ మూవీ? ఆహా యాప్లో ఉంది. ఆహా యాప్లో ఉంది. అంటే ఆహా యాప్లో అంటే ఆహా యాప్ సైజు 500 KB చూస్తున్న కేబీ, సారీ, నేను చూస్తున్న మూవీ సైజు 10 GB. పెద్ద జీబీ పెద్దదా? జీబీ పెద్ద. ఓకే, 500 KB యాప్లో 10 GB మూవీ ప్లే అవుతుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? మీరు అందులోనే ఉందన్నారు, ఆహాలో ఉందన్నారు. బ్యాక్ ఎండ్ లో స్పేస్ ఎక్కువ అనుకోండి సార్, మనకి చూపించే యూఐ స్పేస్ తక్కువ. దాన్ని అంటే ఏంటి, నా టీవీ ఎక్కడ ఉంది? నా టీవీలో ఉందే 2 GB స్పేస్, చిన్నది నాది. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇంటర్నెట్ సర్వర్ మీద ప్లే అవుతుంది. ఆహాకి బ్యాక్ ఎండ్ లో దే ఆర్ మెయింటైనింగ్ ఏ సర్వర్. అక్కడ మూవీ అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే యూజర్ ఈ యాప్ ద్వారా రిక్వెస్ట్ పంపిస్తాడో త్రూ ఇంటర్నెట్ ఈ సర్వర్ కి హిట్ అయి ఆ సర్వర్ నుంచి మూవీ మనకి మన టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతుంది త్రూ ఇంటర్నెట్. అంతేనా? అదేనా జరుగుతుంది? అవును సార్. కన్ఫ్యూజన్ నాకు అర్థం కాదు. యా, ఆల్ రైట్. సో ఇక్కడ నేను టీవీ ముందు కూర్చున్న వాడిని, నేను యూజర్ని కదా. అవును. ఇక్కడ సేమ్ SAP లో కూడా 3 tier ఆర్కిటెక్చర్ ఉంటుంది. డేటాబేస్, ఇది అప్లికేషన్, ఇది ఇది మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ నేను మాట్లాడుతున్నాను. ఇది యూజర్ ఇంటర్ఫేస్. లేకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, యూజర్ సైడ్ది ఏదైనా సరే, యూజర్ది. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ, ఐ కెన్ సే, ప్రెజెంటేషన్ లేయర్ కదా. ఇది ప్రెజెంట్ చేస్తుంది. ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. SAP కూడా అలానే ఉంటుంది. ప్రెజెంటేషన్ లేయర్ ద్వారా మనం ఒక అప్లికేషన్ అంటే ఆ పర్టికులర్ యాప్ ను ఓపెన్ చేసి దానిలో డేటా ఇన్సర్ట్ చేస్తే అది వెళ్ళి సర్వర్ లో కూర్చుంటుంది. డేటాబేస్ లో డేటా అందులో స్టోర్ అవుతుంది. డేటా అంతా అందులో స్టోర్ అవుతుంది. మీకు ఎప్పుడైతే డేటా కావాలో సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తే, అంటే మీరు జస్ట్ అప్లికేషన్ లో పలానా కస్టమర్ నెంబర్ కావాలి, ఓకే, కస్టమర్ పేరు ఇస్తే నెంబర్ రావాలి, నెంబర్ ఇస్తే పేరు రావాలి, ఏదైనా ఒకటి. సో నెంబర్ మీరు ఇన్పుట్ ఇస్తే
అది అప్లికేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది, సర్వర్ తో కనెక్ట్ అయ్యి ఓకే దాని దగ్గర ఉన్న డేటా మొత్తం ఎత్తుకొచ్చి మీకు చూపిస్తుంది ఇక్కడ. సో సింపుల్. ఇందులో డేటాబేస్ లేయర్, అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, ఇది ఎస్ఏపి ఆర్కిటెక్చర్ యాక్చువల్గా. అంటే అర్థమైందా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో దీనిపైన? అంటే ఎవరు కూడా ఎస్ఏపి ఆర్కిటెక్చర్ ఏంటి ఏంటి అని ఎవరు అడగరు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగరు. ఏంటంటే మనకి తెలియాలి మనం ఏం చేస్తున్నాం. అంటే మనం రియల్ టైమ్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వాడు ఏమంటాడంటే ఈ సర్వర్ లో కాదు ఇంకో సర్వర్ అంటాడు, ఈ సర్వర్ లో లేదు ఇంకో సర్వర్ లో ఉంది అంటాడు, లేకపోతే దీంట్లో లేదు ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్ మూవ్ చేస్తున్నాం అంటాడు. అది ఇది మాట్లాడుతూ ఉంటాడు. సో అలా మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు అక్కడ. సో షుడ్ నాట్ బి అన్ బ్లాంక్. ఏంటంటే ఇదంతా ఒక సిస్టమ్. ఇలాంటివి డిఫరెంట్ గా 3 ఉంటాయి ఎస్ఏపిలో. దీనికి ఇన్డెప్త్ గా మనం కొంచెం ముందుకు వెళ్ళాక నేర్చుకుంటాం నేను ఇక్కడ. సో ఇది డెవలప్మెంట్ సర్వర్, ఇది క్వాలిటీ సర్వర్, అంటే దీని డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్, ఎలా అయినా పిలవచ్చు దీన్ని, ప్రొడక్షన్ సిస్టమ్ అని 3 సిస్టమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాసెస్లే ఉంటాయి అన్నిట్లో. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందన్న విషయం నాకు అర్థమవుతుంది. సో డోంట్ వరీ, కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక 2 to 3 times రిపీట్ అవుతుంది ఇది. ఎందుకంటే మీకు డేటా ఎటు వెళ్తుందో అర్థమైతే ఈ స్టెప్స్ ఈజీ అయిపోతాయి. సో అందుకే నేను కొంచెం షార్ట్ కట్ లో జస్ట్ ఎగ్జాంపుల్ తో కంటిన్యూ చేస్తాను అంతే. ఓకే, ఒరిజినల్ గా అయితే 3 డేటా ఎలా ఫ్లో అవుతుంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే అది సెకండరీ పార్ట్. మనకి ఇది సెకండరీ పార్ట్. ఫస్ట్ ప్రైమరీ పార్ట్ ఏంటంటే కాన్ఫిగరేషన్స్, బిజినెస్ ప్రాసెస్. ఇది మన ప్రైమరీ పార్ట్, కన్సల్టెంట్ ప్రైమరీ పార్ట్. అది ఈ డేటా మూవ్మెంట్ అవి మనకి కూర్చొని బేసిస్ కన్సల్టెంట్ కు ఎబాబ్ కన్సల్టెంట్ పక్కన కూర్చుంటే వాడు చెప్తాడు. అలా అని చెప్పి మనం ఏం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐ విల్ టీచ్ యూ దట్. ఓకే, ఇది సెకండరీ పార్ట్. ప్రైమరీ పార్ట్ మనకి కాన్ఫిగరేషన్స్ ప్లస్ బిజినెస్ ప్రాసెస్ మనం నేర్చుకోవాలి. అవి ఎంత బాగా నేర్చుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ ది కస్టమర్. అంటే వాడి ప్రాబ్లమ్ అర్థం చేసుకోగలుగుతాం మనం, వాడు ఏం చెప్తున్నాడు, వాడికి ఎలా ఉంది అనేది. ఓకే, సో రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది ఇక్కడ ఉంటుంది. ఒక నిమిషం నేను చూపిస్తాను. ఇదిగో ఇదే నేను మాట్లాడుతుంది. 3-tier ఆర్కిటెక్చర్: ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. మనకి ఇక్కడ మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో అదంతా డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ప్రతి డేటా డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం రికార్డ్ చేసే ప్రతి డేటా డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. లైక్ మీ ఫోను, మీ వాట్సాప్, మీ ఫొటోస్. మీరు రిసీవ్ చేసుకున్న ప్రతి ఫోటో మీ ఫోన్ మెమరీలో సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, మీకు ఎప్పుడైతే కావాలో ఆ పర్టికులర్ వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ఆ ఫోటోని సెర్చ్ చేయగలిగితే సెర్చ్ చేస్తారు. ఓకే, సెర్చ్ అంటే సెర్చ్ ఆప్షన్, ఫోటో సెర్చ్ ఉండదు కాబట్టి ఓకే, సెర్చ్ చేయగలిగితే కనుక మీరు ఆ ఫోటోని పట్టుకొచ్చేసుకుంటారు. అంటే అది మళ్ళీ ఫోన్ మెమరీకి వెళ్ళి వెతకొచ్చుకోసి మీకు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది ఈ ఫోటో అని. లేకపోతే అదంతా వెతికేసి ఒక 10 నిమిషాలు వెతికిన తర్వాత లేదని చెప్పదు. సో ఏదైతే అది అంటే అది ఎప్పుడు హిట్ అవుతా ఉంటుంది. డేటాబేస్ హిట్ అవ్వడం, డేటాబేస్ చెక్ చేసుకోవడం, ఉందా లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ప్రెజెంటేషన్ లేయర్ లో ఉందా లేదా, ప్లే అవుతానా లేదా, వస్తుందా రాదా, రిజల్ట్ ఉందా లేదా, ప్రతిసారి ఇదే పని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మనం కొన్ని పేర్లు రాస్తున్నాయి. ఓకే, చూడండి. ఆరాకిల్, ఇన్ఫోమాక్స్, DB2, MySQL, MaxDB పేర్లు విన్నారు ఎప్పుడన్నా? వరాకిల్ అనేది అప్లికేషన్ కూడాను. నాట్ ఓన్లీ వరాకిల్, యాక్చువల్ గా అప్లికేషన్స్ ఇప్పుడు వచ్చాయి. వరాకిల్ యాక్చువల్ గా అది డేటాబేస్ సర్వర్స్ ఎప్పటి నుంచో డేటాబేస్ వాళ్ళు.
వాళ్ళే సర్వర్స్ డిజైన్ చేసుకునేది. అంటే డేటా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎంత బాగా స్టోర్ చేసుకోవాలి అనేది వీళ్ళు డిజైన్ చేసుకుంటాయి వీళ్ళ దగ్గర. ఇవి వీళ్ళు ఒరాకిల్, ఇన్ఫోమెక్స్, DB2, MySQL, MaxDBలు ఇవన్నీ డిఫరెంట్ డేటాబేస్లు ఇవి. ఓకే, మీకు అలా అర్థం కాకపోతే పెన్ డ్రైవ్, శాండిస్క్, శాంసంగ్, ఇంకేదైనా 2-3 కంపెనీలు చెప్పండి, HP, ఇలా మీ దగ్గర కింగ్స్టన్, ఇలా మూడు పెన్ డ్రైవ్లు ఉన్నాయి మీ దగ్గర. మూడు డిఫరెంట్ కంపెనీలు తయారు చేసిన పెన్ డ్రైవ్లు. ఒక పెన్ డ్రైవ్ వాడితే డేటా ట్రాన్స్ఫర్ ఎక్కువ జరుగుద్ది అంటాడు. అబ్జర్వ్ చేశారా? అంటే ఈ పెన్ డ్రైవ్ ద్వారా మీరు మూవీ కాపీ చేస్తే, సాంగ్స్ కాపీ చేసుకుంటే, డేటా కాపీ చేస్తే 1 GB డేటా 2 minutes లో కాపీ అయిపోద్ది. జస్ట్ ఇమాజిన్. అదే నేను ఇంకొక పెన్ డ్రైవ్ వాడుతున్నాను, HP పెన్ డ్రైవ్ వాడుతున్నాను. ఈ పెన్ డ్రైవ్ వాడితే, పెన్ డ్రైవ్ లేకపోతే హార్డ్ డిస్క్ ఏదో ఒకటి ఏదైనా పెట్టేసుకోండి మీరు, దీన్ని వాడితే డేటా ట్రాన్స్ఫర్ ఎంత ఉంటుంది? ఇది పర్ సెకండ్ లేకపోతే ఒక 10 GB డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇట్ మే టేక్ 5 minutes. ఇంకోవాడు 4 minutes అన్నాడు, ఇంకోవాడు 4.5 minutes అంటున్నాడు. సో 4 minutes వాడికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 5 minutes వాడికి కాస్ట్ తక్కువ ఉంటుంది, 4.5 minutes మీడియం రేంజ్ లో ప్రైస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అక్కడ డేటాబేస్ రేట్లో, అంటే పెన్ డ్రైవ్ రేట్లో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని SAP ఫేస్ చేస్తూ ఉండే ఒకప్పుడు. వాడి డిజైన్ చేసిన అంటే ఈ డేటాబేస్ డిజైన్ చేసిన సిస్టమ్స్ ని మనం కొనాల్సి వచ్చేది మన అప్లికేషన్ కోసం. అంటే మన అప్లికేషన్ సెర్చ్ చేయాలి అంటే డేటాబేస్ మీద డిపెండ్ అవ్వాలి, వాడు ఎలా ఉంటే అలా డిజైన్ చేయించుకోవాలి మనం. కానీ 2015 తర్వాత SAP ఏం చేసిందంటే, ఇదంతా వద్దురా భయ్, మీరు ఎవరు వద్దు నాకు, ఐ విల్ డిజైన్ మై ఓన్ డేటాబేస్ అని చెప్పేసి అప్పుడు SAP వాడి ఓన్ డేటాబేస్ ని, HANA అనే డేటాబేస్ ని తయారు చేసుకున్నాడు. యాక్చువల్ గా HANA అనేది డేటాబేస్, HANA అనేది డేటాబేస్, నాట్ ఏ అప్లికేషన్. లేకపోతే ఇది వర్షన్ పేరు ఏంటంటే, కొత్త వర్షన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆ చేంజ్ ఎందుకు వచ్చింది అది నేను చెప్తున్నాను మీకు ఇందాక. ఆ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ పోయింది, ఇక్కడ ఆ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే, HANA అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ వాడు అప్డేట్ చేశాడు. ఏం అప్డేట్ చేశాడు? డేటాబేస్ ని అప్డేట్ చేశాడు. అందుకని ఆ డేటాబేస్ పేరే, ఆ DB పేరే, ఆ డేటాబేస్ పేరే HANA. ఆ తరువాత 2015-16 తర్వాత స్లోగా స్క్రీన్లు మార్చడం మొదలుపెట్టాడు. అంటే అప్డేట్ చేయాలి కదా, ఇయర్ ఆన్ ఇయర్ ఏం చేస్తున్నాడు? ఏదో ఒక అప్డేట్ అయితే ఉండాలి, ఎందుకంటే పని అవుతా ఉండాలి, న్యూ వర్షన్స్ కనపడుతూనే ఉండాలి యూజర్స్ కి. సో ఫస్ట్ డేటాబేస్, దీనిపైనే చాలా సంవత్సరాలు వర్క్ చేశాడు. ఈ డేటాబేస్ కరెక్ట్ గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది, స్పీడ్ ఉంది, ఎందుకంటే మిగతా డేటాబేస్ల కన్నా స్పీడ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఎస్ ఈ కమ్ అప్ విత్ ది న్యూ స్క్రీన్స్. ఓకే, ఈ డేటాబేస్ స్క్రీన్ల ద్వారా అంటే యాప్స్ ద్వారా కూడా పనిచేయించే విధంగా తీసుకొచ్చాడు. సో చాలా క్విక్ గా పనిచేసే విధంగా, ఓకే యాప్ కొడితే స్క్రీన్ డేటా వచ్చే విధంగా, ఎందుకంటే వాడు ఓన్ డేటాబేస్ ఇది, వాడు తయారు చేసుకున్న డేటాబేస్ ఇది. ఇక ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు SAP. ఎవరో ఒరాకిల్ మీదో, DB మీదో, MySQL మీదో, లేకపోతే ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఈ ప్రిపేర్డ్ ఈజ్ ఓన్ డేటాబేస్. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చారని నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు చెప్పిన దానికి. కనెక్ట్ అయ్యాయి అన్ని ఇప్పుడు? రైట్. సో అది అక్కడ చేంజ్ జరగటం వల్ల మనకి ECC నుంచి HANA అని వచ్చింది. ఎంత జరిగింది కదా మధ్యలో, ఏదో చెప్తే మీకు అర్థమవుతుంది. ఆల్రైట్, సో ఇక్కడ వరకు చూడండి. రేపటి మండే క్లాస్ ఉంటుంది, మండే మాట్లాడుకుందాం మిగతాది. ఇక్కడ ఇంకా ఈ బేసిక్ థింగ్స్ నేను చెప్పను, అంటే ఈ బేసిక్ థింగ్స్ SAP లో ఉన్న బేసిక్ థింగ్స్ చెప్పను. విల్ గో టు ది ప్రాసెస్ బేసిక్ థింగ్స్ నుంచి మనం బిజినెస్ బేసిక్ థింగ్స్ వెళ్ళాలి. వన్ బై వన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, మండే 7 o'clock జాయిన్ అవ్వండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ అడగొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఓకే సార్. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా యూ కెన్ సెండ్ ఎ వాట్సాప్ మెసేజ్ ఆర్ యూ కెన్ కాల్ మీ. నా కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ ఆన్సర్ చేయకపోతే
you will get a reply after some time. I can say maybe 1